హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చేదము. ఏ సాతాను, నువ్వా? నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు? నా వాళ్ళు ఎక్కడ ఉంటారో నేను అక్కడే ఉంటానాయనా. వీళ్ళు నీ వల్ల? నీకు వీళ్ళకి పోలికేంటి? సాతాను, వీళ్ళంతా ఎవరో తెలుసా? బాప్తీసం తీసుకున్న దేవుని పరిశుద్ధులు. అదొక్కటే తక్కువ, మిగతావంతా నా పోలికలే. బాప్తీసం తీసుకున్నారు, ఒప్పుకుంటాను, కానీ పరిశుద్ధులని చెప్పొద్దురా. పక్క 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 నవ్వు వస్తా ఉంది. ఏయ్ సాతాను, ఎంత ధైర్యం నీకు? ఈ మందిరంలో యేసయ్య ఉన్నాడు. యేసయ్య మందిరం బయట గేటు దగ్గర ఉన్నాడు. ఆయన్ని మీరు ఎక్కడ పట్టించుకున్నారు? మీరు రాకడలో ఎత్తబడే సంఘంలా ఉండాలన్నాడు, కానీ మీరు కుప్పకూలే సంఘంలా ఉన్నారు. ఎనీవే, ఐఆమ్ వెరీ హ్యాపీ. మీరు అలా ఉండడం నాకు సంతోషమే. సాతాను, నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు. చర్చిలో మీ మాటల ముందు నా మాటలు తక్కువే నాయనా. సాతాను, ఇది ఎదుగుతున్న మందిరం. ఈ మందిరంలో నువ్వు రావడం ఏంటి? అవును, ఎదిగే మందిరమే. ఆత్మీయతలో కాదు, ఆడంబరంలో. చర్చి కాంపౌండ్ కట్టారు, చర్చిలో ఏసీలు బిగించారు, చర్చి బెల్లు కొన్నారు, మ్యూజిక్ ఆడియో అంతా కొన్నారు. కానీ మీ మనసులే దినదినమో దిగజారిపోతా ఉంది. ఎలాగంటావా? అదిగో ఆ సిస్టర్ మగ్దలేనే మరియా, ఆమె ఒక తప్పిపోయిన గొరియ. అదిగో బ్రదర్ బర్నబాస్, 4 బార్లకి బాస్ ఆయనే. అదిగో సిస్టర్ శాంతి, ఆమె పక్కన ఉంటే ఉండదు మనశ్శాంతి. అదిగో మన థామస్, అబద్ధాల్లో ఆయన చాలా ఫేమస్. అదిగో మన సింగర్ జాన్, వాళ్ళ కాలనీలో ఆయనే పెద్ద డాన్. ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారులే, ఇలా చెప్పుకుంటూ పోతే లిస్టు చాలదు. ఇంకొకడు ఉన్నాడు, జాకబ్ అనే ఒక పెద్ద మనిషి ఇక్కడ ఉంటాడు. ఏదో యూట్యూబ్లో ఏదో ₹1 యాక్షన్లు చేసి షార్ట్ ఫిల్మ్లు తీస్తూ ఉంటాడు. నిజ జీవితంలో కూడా ఆయన యాక్షన్లు. అదిగో ఆ 2 పిల్లర్లు కానుకొని ఎలా నిద్రపోతున్నారో చూడు. ఇదే నా ఎదుగుతున్న సంఘం. చర్చిలో మీరు ఎప్పుడైతే బడ్జెట్ గురించి మాట్లాడుకున్నారో యేసయ్య ఎగ్జిట్ అయిపోయాడు. చూడండి, మీరు ఒకవేళ పార్ట్ టైం క్రిస్టియన్గా ఉండొచ్చు, కానీ నేను ఫుల్ టైం ఓవర్ టైం మీకోసం పని చేస్తున్నాను. మిమ్మల్ని నరకంలో పడేస్తున్నాను. ఒకటి గుర్తుంచుకో క్రైస్తవ విశ్వాసి, నీ ఆత్మ చాలా విలువైనది. దానికోసం దేవుడు, నేను చాలా ప్రయాసపడుతున్నాం. అందులో నేను ఇంకాస్త ఎక్కువగా ప్రయాసపడుతున్నా, నిన్ను మింగేయాలని. ఈ చర్చిలో నేను ఎందుకు ఎంటర్ అయ్యానో తెలుసా? ఈ చర్చిలో కన్నీటి ప్రార్థన లేదు, మోకాళ్ళ ప్రార్థన లేదు, ఉపవాస ప్రార్థన లేదు, విజ్ఞాపన ప్రార్థన లేదు, సంపూర్ణ రాత్రి ప్రార్థన లేదు, కనీసం పశ్చాత్తాప ప్రార్థన కూడా లేదు.
మిమ్మల్ని ఇక్కడే నేను నరకంలోకి తీసుకెళ్తాను. సాతాను, నా పిల్లల జోలికి వచ్చావో నిన్ను అంతం చేస్తాను. వాళ్ళు ఎంతైనా నా కుమారులు, నా కుమార్తెలు. వాళ్ళని నేను క్షమించడానికి సిద్ధంగా ఉన్నాను. వెళ్ళిపో ఇక్కడి నుంచి.